మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్, భక్తులకు కన్నుల విందుగా కల్పించే తెప్పోత్సవం ఆ కార్యక్రమానికి రేపు 2వ తారీఖున జరగబోతోంది కదా. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? అంటే వేలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి తెప్పోత్సవం. అదే నవంబర్ 2వ తేదీన వచ్చింది. ఆ తెప్పోత్సవానికి మనకు ఉన్నటువంటి పంపా సరోవరం, అందులో మనం బోటుని ఏర్పాటు చేస్తాం. ఆ బోటు కూడా పుష్పాలంకరణ చేయటం, తర్వాత వారి దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తెప్పోత్సవం రోజున ద్వాదశ, మనకి కార్తీక శుద్ధ ద్వాదశి, ఆ రోజున తెప్పోత్సవం వస్తుంది. రాత్రి 7 గంటలకు కాబట్టి అక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ తెప్పను ఎక్కకుండా ఓన్లీ వైదిక కమిటీ వారు మాత్రమే ఆ తెప్పని ఎక్కడం జరుగుతుంది. మిగతా భక్తులందరూ కూడా వీక్షించడం జరుగుతుంది. అక్కడ మేము పంపా సరోవరంలోనికి భక్తులు ఎటువంటి అంటువాటి ఇన్సిడెంట్ జరగకుండా బ్యారికేడ్స్ కట్టడం జరిగింది. అలాగే పోలీస్ సిబ్బంది, మన సెక్యూరిటీ సిబ్బంది అందరినీ కూడా ఏర్పాటు చేయటం, బోర్డులు కూడా ఏర్పాటు చేస్తాం. ఏమిటంటే ఎవరు కూడా నీటిలోనికి దిగరాదు, తెప్పలోనికి ఎక్కడానికి ఎవరికి కూడా పర్మిషన్ లేదు. ఓన్లీ వైదిక కమిటీ ఎవరైతే స్వామివారికి అలంకరణ చేస్తారో, స్వామివారికి వ్రతాన్ని చేస్తారో, వేదములను ఎవరైతే చదువుతారో వారికి మాత్రమే మనం తెప్ప ఎక్కడానికి అవకాశం ఇచ్చాం. వచ్చినటువంటి విఐపీలు కానీ భక్తులు కానీ అక్కడ పంపా సరోవరం వద్ద కూర్చుని మాత్రమే వాటిని వీక్షించాలి. దానికి సంబంధించి మన ఇల్యూమినేషను, లైటింగు అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా మాకు సహకరించాలి. ఓన్లీ వీక్షించడమే భక్తుల యొక్క పని, అంతేగాని తెప్ప ఎక్కడానికి మాత్రం ఎవరికి పర్మిషన్ లేదు. అన్ని ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మనం పులిహోర, దద్దోజనం మనం పంపిణీ చేస్తాం. అదేవిధంగా పిల్లలకి పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తాం. అక్కడ మనకి తెప్పోత్సవం దగ్గర అందరికీ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాలి. ఎటువంటి మీరు మరి ఓర్పుతోటి ఉండి దాన్ని తెప్పోత్సవ కార్యక్రమాన్ని మన కనులతోటి, ఈ చర్మచక్షులతోటే మనం దాన్ని వీక్షించి వాటిని జ్ఞానచక్షుల ద్వారా మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని జ్ఞానచక్షుల ద్వారా చూసుకున్నటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి మీరు.